నా పేరు మురళీకృష్ణ. నేను చిన్నప్పటి నుంచి నా స్వయం శక్తితో ఎవరి మీద ఆధారపడకుండా నాకున్న చిన్న ఫ్యామిలీని చాలా హ్యాపీగా చూసుకునేవాణ్ణి. నాకు ఒక కూతురు, ఒక కొడుకు. నాకు ఉన్న దాంట్లో ఇద్దరిని చాలా బాగా చదివించాను. ఉన్నంతలో అమ్మాయికి ఘనంగా పెళ్లి చేశాను. అమ్మాయి పెళ్లి వల్లనో, వాళ్ళ చదువు వల్లనో, నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్ వల్లనో నేను చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటున్నారా? అయ్యా, 3 రోజుల నుంచి ఏం తినలేదయ్యా. ఆకలేస్తుంది. ఒక్క పూట భోజనం పెట్టించండి అయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా దగ్గర నాకున్న ఒకే ఒక్క బ్యాడ్ హ్యాబిట్ సహాయం చేయడం. సహాయం చేయడం బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అనుకుంటున్నారా? సహాయం చేసే హ్యాబిట్ ఉన్నవాడికి ఉంటే సేవా దృక్పథం అవుతుంది. అదే నాలాంటి మిడిల్ క్లాస్ వాడికి ఉంటే బ్యాడ్ హ్యాబిట్ అవుద్దని నేను చెప్పడం లేదు, నా పిల్లలే నాకు చెప్తున్నారు. ఏంటి పొద్దున్నే తులసి కోటకు పూజ చేయకుండా సూర్య నమస్కారాలు చేస్తున్నావు? వారం రోజుల నుండి చెప్తున్నా తులసి మొక్క ఎండిపోయిందని. పట్టించుకోరు గాని పక్కింటి పంకజాన్ని, ఎదురుంటి సుష్మిత ఏదో ఒక వింత నా ప్రాణానికి. అదేం చేసిందే? ఏం చేసిందా? నేను గుడికెళ్ళినా, మార్కెట్కెళ్ళినా ఆ గోడ మీద నిల్చొని గోళ్లు గిల్లుకుంటూ ఆ ముచ్చట్లేంటి? తప్పుగా అనుకోకే, అది నీకు తోబుట్టువు లాంటిది. నాకు కాదు, నీకు తోబుట్టుని చేస్తా ఎప్పుడో ఒకప్పుడు. పొద్దున్నే ఏంటి ఆ మాటలు? అంటే లేకపోతే ఏంటి? రాణాకి ఎగ్జామ్ ఉంది కదా, ముందు వాడిని లేపు. మీరెప్పుడు ఇంతే. దాని టాపిక్ తీసే వరకు నాకేదో ఒక పని చెప్పి డైవర్ట్ చేస్తుంటారు. నేనేం చెప్పాను ఇప్పుడు? ఇప్పుడు అబ్బాయి ఎగ్జామ్ అని చెప్పారు కదా, ముందెళ్ళి రాణా నిద్ర లేపు. ఏ నువ్వెళ్ళి గోడ దగ్గర ముచ్చట్లు పెడదామనా? రానా, ఈరోజు ఎగ్జామ్ ఉందంట కదా, లేవరా? ఎగ్జామ్ లేదంటూ రోజు ఏదుందమ్మా? అలా అంటావేంట్రా? ఎగ్జామ్ బాగా రాస్తే మంచి మార్కులు వస్తాయి. వస్తే మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది. జాబ్ వస్తే హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసేది అదే కదమ్మా. వీడు మారడు. అబ్బా, వాడు లేవడం లేదండి. వాడేమన్నా కుక్క కూడా వాడికే లేవడానికి? పిల్లలే మనమే లేపాలి. నాతో అవడం లేదు, నువ్వే వెళ్ళి లేపు. పిల్లలు స్పాంజి లాంటి వాళ్ళు. ముద్దు చేసి నీళ్లు పోసావంటే బరువెక్కి మనకే భారంగా తయారవుతారు. అదే పిండి తొక్కదీశావంటే మనకే మార్గదర్శకంగా తయారవుతారు. చెప్పినంత ఈజీ కాదు మన పిల్లలతోని. నువ్వే వెళ్ళి లేపు. రానా రానా, లేరా, ఎగ్జామ్స్ ఉన్నాయి కదరా. కాసేపు పడుకుంటానా? నీకు ఇష్టమైన మటన్ కొట్టిస్తానురా. ఏనా మటన్ షాప్ మస్తాను లేడా? ఉన్నాడుగా. మరి మీరెందుకు మటన్ షాప్కి వెళ్ళి మటన్ కొడతా అంటున్నారు? ఎగ్జామ్ పాస్ కాలేదనుకో, కీమాని బోన్స్ని వేరు చేసి బస్తీ వాళ్ళకి బంతి భోజనం పెడతాను. ఓటీటీ చూస్తే ఇలాంటి థాట్స్ వస్తాయి నాన్న. నేనేం చూడాలో ఏం చూడకూడదో నాకు తెలుసు, కానీ
ముందు లేచి రెడీ అవు. నాకు తెలుసులే డాడీ. అంత తెలిసినవాడివైతే ముడి కింద 30 బ్యాగ్ లాకులు పెట్టుకోవు. మీకు ఎంత వస్తుందని నేను ఎప్పుడైనా అడిగినానా డాడీ? లేదు, మరి నా ఆస్తుల గురించి ఎందుకు అడుగుతున్నారు? బ్యాగ్ లాగుల్ని ఎవరైనా ఆస్తులు అనుకుంటారా? మా ఫ్రెండ్స్ అందరు అలానే అనుకుంటారు డాడీ. అందుకే అలాంటి వెధవల వెనక తిరగొద్దనేది. వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ డాడీ. ఏడ్చావులే, ఎలా రెడీగా పో. చిన్నప్పటి నుంచి నువ్వు నీ దోస్తులు ఏం చేశారో చెప్పమంటావా? ఫ్లాష్ బ్యాక్లు తీయకండి నాన్న. మరి మీది పెద్ద ఇంద్ర ఫ్లాష్ బ్యాక్. నోరు మూసుకుని బ్రష్ చేయరా. నోరు మూసుకొని బ్రష్ ఎలా చేస్తారు నాన్న? నిన్ను మూసుకోమంది నోరు కాదు, నానా డోరు. డోర్ మూసుకుని బ్రష్ చేసుకో. ఓకే నాన్న. ఏంటి బావా ఈ మధ్య అసలు కనిపించట్లేదు? ఇప్పుడే గదే కాఫీ పొడి తీసుకెళ్ళావు. అది గంట క్రితం బావా. నాకు నీతో మాట్లాడకుండా గంట అయినా కూడా ఒక రోజులా అనిపిస్తుంది. ఎంత బాగా చెప్పావే. అవును, మీ ఆయన దుబాయ్ నుంచి ఎప్పుడు వస్తున్నాడు? ఏమో బావా, వాళ్ళ సేట్ ఎప్పుడు లీవ్ ఇస్తే అప్పుడు. అప్పటిదాకా మన ఇద్దరం డీపుగా అప్పటిదాకా మీ ఇద్దరు డీపుగా మాట్లాడుకుంటాం. ఆ, ప్రతిసారి నీ ఎంట్రీ ఏమిటే పానకంలో పుడకలాగా. ఏమంటావే? అంతే అక్క. ఏంటే అంతే? బావ ఏది చెప్తే ఆ, అంతే. నా సొంత చెల్లి కూడా ఎన్నిసార్లు బావా బావా అని పిలవదే. మాటకో ముందో బావా, తర్వాతో బావా. గుండెల్లో ప్రేముంటే బావా అనే పిలుపు కూడా అలాగే వస్తుంది. అంటే తనకు నీ మీద నువ్వనుకునే ప్రేమ కాదే, మ్మ్. మనిషికి మనిషికి మధ్య ఉండే ప్రేమ. వరుసకి బావ అవుతాను కాబట్టి ప్రేమగా బావా అని పిలుస్తుంది. మా చెల్లితో ఎప్పుడు అంత ప్రేమగా ఉండలేదే. అది ఎప్పుడు నన్ను ప్రేమగా బావా అని పిలవలేదుగా. అక్క ఎందుకక్క నువ్వు ఎప్పుడు చూసినా బావ మీద గరం గరంగా ఉంటావు? నీలాంటిది ఎదురింట్లో ఉంటే ఎప్పుడూ అంతే గరంగా మాట్లాడాలి. అయినా ఈ మధ్య మీకు ఎటకారం బుద్ధి ఎక్కువ అవుతుంది. ఏంటి బావా ఆ అక్క నోరేసుకుని అన్ని మాటలు అంటుంటే నువ్వేం మాట్లాడవే? ఇంకోసారి బావా అంటే చంపేస్తానే నిన్ను. మరి నిన్ను అక్క అని ఆయన్ని బావ అని పిలవకుంటే మరెలా? ఏం పర్లేదు, నన్ను వదినా అని పిలు. అలా ఎలా పిలుస్తాను? ఆయన బావైతే నువ్వు అక్కే. ఆ, నన్ను చాలా పద్ధతిగా పెంచారు, వరసలు చెప్పి మరీ పెంచారు. ఆయన బావైతే మరి నువ్వు అక్కేగా. ఆయన బాబాయ్ అయితే నువ్వు పిన్నవుతావు. సరే అయితే ఒక పని చెయ్యి, నన్ను వదినా అని పిలు, ఆయన అన్నా అని పిలు. ఆ? ఆ డాడీ నాకు 500 ఇవ్వరా? ఎందుకు? కన్న కొడుకు 500 అడితే ఇవ్వలేవా? సంవత్సరానికి ఓసారో నెలకోసారో 500 అడిగితే ఇవ్వచ్చు. డైలీ 500 అంటే బ్యాంకు కనవేయాలరా. మిమ్మల్ని అడిగాను చూడు. మొన్న చొక్కా జేబులు నాకు తెలియకుండా 500 తీసుకున్నావు కదా. ఇప్పుడే తెలీదన్నారుగా, అప్పుడే తెలిసిపోయిందా? ఇంట్లో కొడుకు కూతురుంటే కొడుకు దొంగనా కొడుకు అవుతాడు, కూతురు కాదు. మీ నాన్నలున్నారు చూడు, కొడుకులు ఎప్పుడు క్రిమినల్లా చూస్తారు, కూతురు మాత్రం దేవతలా చూస్తారు. వాళ్ళు మాత్రం నీట్గా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. మీరు మంచాన పడితే చూసుకోవాల్సింది మేమే. మీరు చూసుకున్నదాకా మీ మంచంలో పడుండం లేరా. చూద్దాంలే. ఏంటమ్మా కళ్ళు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నావు? కూరగాయల కనకం ఇంకా రాలేదు, అందుకే. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చుగా. అందులో వస్తే బాగా దూరగా వస్తాయి, లేకుంటే కుళ్ళిపోయినవి వస్తాయి. కనకం ఏమైనా ఫ్రెష్గా తీసుకొస్తుందా? సరే అమ్మా. నేనంటే ఇష్టమా, చెల్లంటే ఇష్టమా? మీ ఇద్దరంటే ఇష్టంరా. ఎవరంటే ఎక్కువ ఇష్టం? రెండు కళ్ళల్లో ఏ కన్నిష్టమంటే ఏం చెప్పాలి? అబ్బో అమ్మా చెప్పమ్మా. నువ్వంటే ఇష్టం. మరి అంత ఇష్టమైన కొడుకు బయటికి వెళ్తుంటే ఉత్తి చేతులతో పంపిస్తావా? ఇదో అమ్మా నీ మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతిలో చూస్తేనేమో స్ట్రీట్ కూడా దాటట్లేదు. ఏమైంది నానా? 50 రూపీస్ ఏంటమ్మా, అడుక్కునేవాడు కూడా తీసుకోడు. అందుకే నీకిచ్చా. అమ్మా ఏం అడుక్కునేటోడు కూడా ఇలాగే అంటాడు, కంగారు పడకు. థ్యాంక్ యూ మమ్మీ, యు ఆర్ మై స్వీట్ మమ్. జాగ్రత్త నానా. ఏమండి, అబ్బాయి బయటికి వెళ్తా నా దగ్గర 500 తీసుకున్నారు, మీరేం ఇవ్వకండి. ఓసి పిచ్చి మోహందానా,
వాడు నా దగ్గర బాధిన తర్వాతనే నీ దగ్గరకు వచ్చాడు. అమ్మ నా కొడుకు, నైట్ రాని వాడు పని చెప్తాను. ఆడపిల్ల పొద్దెక్కేదాకా పడుకుంటే ఇంటికి అరిష్టం. 2025లో కూడా ఏంటమ్మా ఆడపిల్ల అరిష్టం అనుకుంటూ. 2025లో కాదు, 2050లో కూడా ఆడపిల్ల ఆడపిల్లే. పొద్దున్నే న్యూస్ ఏమన్నా చూసావమ్మా? పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర, ఆడపిల్ల అంటే ఆడపిల్ల, ఈడపిల్ల కాదు అని ఏదేదో చెప్తున్నావు. ముందు లేచి మాట్లాడవే. లేచే ఉన్నా కదమ్మా. మా కాలంలో అయితే పొద్దున్నే లేచి ఇల్లూడ్చి కల్లాపు జల్లి ముగ్గు పెట్టి అందరికీ టీ కాఫీలు ఇచ్చేవాళ్ళం తెలుసా? ఇప్పుడు కూడా చెయ్యమ్మా, ఎవరొద్దన్నారు? మీ వయసులో ఉన్నప్పుడు మా కాలపు అమ్మాయిలు ఎంత పద్ధతిగా ఉండేవాళ్ళో చెప్తున్నానే. అమ్మా, ఇప్పుడు కల్లాపు చల్లడానికి ప్యాడ్ లేదు, ముగ్గేయడానికి ముగ్గు పిండి లేదు. ఒకవేళ రెండో దొరికి ముగ్గేస్తే దాన్ని అమ్మమ్మ అంటున్నారు కానీ అమ్మాయి అనట్లేదు. చేసే పనిని బట్టి మనకు రెస్పెక్ట్ ఉంటదమ్మా. ఎంతమంది హీరోయిన్లున్నా సాయి పల్లవికుండే క్రేజ్ సాయి పల్లవికే ఉంది కదా. నీతో ఆర్గ్యూ చేసే టైం నాకు లేదు గాని కొంచెం కాఫీ పెడతావా? నేను ఫ్రెష్ అయ్యి వస్తా. ఏమండి, ఆ, రోజు రోజుకి మనమ్మాయి చాలా దారుణంగా తయారవుతుందండి. ఇలాగే ఉంటే పెళ్ళైనాక నిన్ను నన్ను అంటారు. టైం వచ్చినప్పుడు అన్నీ అదే నేర్చుకుంటుంది లేవే. ఇలాగే రేలంగి మామయ్యలాగా నవ్వుతూ ఉండండి, ఏదో ఒకరోజు దెబ్బ పడుతుంది, అప్పుడు తెలుస్తుంది. అదిగో మళ్ళీ నవ్వుతారు. అక్కా, బావా, ఎన్నిసార్లు అక్కా బావా అని పిలుస్తావే? ప్రేమతో పిలుస్తుంటే ఇప్పుడు నీకేమైందే? ఎవరి మీద ప్రేమ? నా కాదు, మన ఫ్యామిలీ మీద ప్రేమ. మీ ప్రేమ చాలా ఎక్కువ అవుతుంది. ఈ వయసులో కూడా నీకెందుకే అంత కుళ్ళు? హ్మ్, హ్మ్. వెళ్ళు వెళ్ళు. అమ్మా, నేను కాలేజ్కి వెళ్తున్నాను. సరే అమ్మా, ఈ 100 తీసుకో. 100 సరిపోవమ్మా. సరిపోవు, సర్దుకోవాలి. అన్నయ్యకేమో వేలు ఇస్తారు, నాకు 100 ఇవ్వడానికి ఏడుస్తారు. సరే కానీ నాన్నెక్కడా? ఎక్కడుంటాడు? పాలేరికి దొడ్లో పనున్నట్టు. మీ నాన్న ఆడోళ్ళెక్కడుంటే అక్కడుంటాడు. పక్కింటి పంకజం దగ్గరు, ఎదురింటి సుష్మాంటి దగ్గరు వెళ్ళి చూసుకో. సరే. మా ఆవిడ పిలుస్తుంది. బాయ్. బాయ్ బావా. డాడీ, ఆ, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరు లేరమ్మా. ఎదురింటా ఆంటీ సుష్మిత లేదు, మ్. వాళ్ళ ఆయన ఫారెన్ లో ఉన్నాడంట. ఏ, ఆ. మీరు కంపెనీ ఇద్దామనా? ఆ? ఏయ్, అమ్మాయి ముందు ఏంటా మాటలు? డాడీ, ఇక చాలు. మీ ఇద్దరు ఎంత కొట్లాడుకున్నా లాస్ట్కి ఒకటే అవుతారని నాకు తెలుసు. నా పాకెట్ మనీ ఇవ్వండి. మ్. మ్. థ్యాంక్ యూ డాడీ. మ్. బాయ్. బాయ్ అమ్మా, బాయ్. అంబు, ఆడపిల్లకి అంతంత డబ్బులు ఇస్తావా? ఆడపిల్లకి ఇవ్వక ఇంకెవరికి ఇస్తారు? ఆ రాణాకి ఇస్తే తాగొస్తాడు, లేకపోతే ఫ్రెండ్స్తో బాతకాన్ని కొడతాడు. అదే అమ్మాయికి ఇస్తే 500లో 100 ఖర్చు పెట్టుకొని 400 దాచుకుంటుంది. ఎప్పుడైనా మనకు లేకపోతే మనకే తెచ్చిస్తుంది. ఆడపిల్లల్ని అంత గారాబం చేయడం మంచిది కాదండి. గారాబం ఎవరికి చేసినా చెడుకే. కూతురికిచ్చే డబ్బులు లెక్క కట్టకూడదు. మీ ఇష్టం. ఎవరో తీసి మాట్లాడండి. లోనడే ఎత్తితే బండబూతులు తిడుతున్నాడు. ఒకసారి మాట్లాడండి, ఏం కాదు. హలో, ఏమంటే మురళి గారు, మీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? డబ్బులు తీసుకునేటప్పుడేమో బ్యాంక్ చుట్టూ తిరుగుతారు, కట్టే ముందు అయితే ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. ఈఎంఐ నెల నెల కట్టాలని తెలీదా సార్ మీకు? మేము కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు. మేము మీ ఇంటికి వచ్చి కాల్ చేయడం ఒక క్షణం పట్టదండి. వయసు పెరిగితేనే సరిపోదండి, కొంచెం జ్ఞానం కూడా పెరగాలి.